హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ చూపించబోతున్నాను తోటకూర కూర. ఈ తోటకూర కూరని నేనైతే ఏ విధంగా వండుతానో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా తోటకూర కట్టలను తీసుకొని తోటకూర యొక్క చివరి భాగాలను కట్ చేసి వాష్ చేయండి. తోటకూరని మనం ఎంత బాగా వాష్ చేసినా కూర వండినప్పుడు అప్పుడప్పుడు కొన్నిసార్లు ఇసుక అనేది తగులుతూ ఉండింది, కాబట్టి జాగ్రత్తగా నీట్గా వాష్ చేయండి. వాష్ చేసిన తోటకూరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టండి. అదేవిధంగా 3 పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలను చేసి పక్కన పెట్టండి. ఒక ఉల్లిపాయని, ఒక టొమాటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే తోటకూరని కుక్కర్లో వండుతాను, ఎందుకంటే విడిగా గిన్నెలో వండినప్పుడు అది ఉడికినట్టే ఉంటుంది కానీ సరిగ్గా ఉడకదు. కాబట్టి ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో కూరకి సరిపడినంత ఆయిల్ని తీసుకోండి. ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా పచ్చిమిర్చిని, ఆనియన్స్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఒక టొమాటోని కూడా యాడ్ చేసి ఫ్రై చేయండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న తోటకూరను కూడా వేసి బాగా కలిపి ఇందులోనే ఉప్పు, పసుపు, కారాన్ని వేసి బాగా కలపండి. కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేయండి. మీకు ఇష్టమైతే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడకనివ్వండి. స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి ఉన్న వాటర్నంతా ఈగర్నివ్వండి. తర్వాత తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి, కొద్దిగా తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి ఫ్రై అయిన ఈ తాలింపుని కర్రీలో కలిపేయండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.